హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈజీగా రెడీ చేసుకునే పొటాటో ఫ్రై చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక 4 పొడవుగా ఉన్న పొటాటోస్ తీసుకొని పీల్ అవుట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొటాటోస్ ముక్కలు అతుక్కోకుండా ఉండడానికి వాటర్లో కొంచెం సాల్ట్ వేయండి. మనం కుక్ చేసేటప్పుడు విడివిడిగా వస్తాయన్నమాట. ఇదొక చిన్న టిప్. మరీ చిన్నగా కట్ చేసుకోకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇవైతే అతుక్కోకుండా కొంచెం విడివిడిగా కుక్ అవుతాయి. నేనైతే మొత్తం పొటాటోస్ ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఒకసారి మనం ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకుంటే పొటాటోస్లో ఉండే స్కార్చ్ అనేది పోతుందన్నమాట. సో మనకి వైట్ అనేది లేకుండా మంచిగా ఉంటుంది. ఈ ఫ్రై చేయటం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, త్వరగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక 4 గంటలు అలా వేస్తున్నాను. ఆయిల్ వేసుకునే గంటతోటి ఒక 4 అట్లా వేసాను అనమాట. నేను ఒక 1/2 kg పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి 4 గంటలు అయితే సరిపోద్ది. మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ ఒక గంట ఎక్కువ అట్లా వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు, ఎండుమిర్చి కొన్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఎండుమిర్చి రైస్లో తింటుంటే పక్కన కొంచెం మంచిగా బాగుంటాయి, స్పైసీగా కొంచెం మంచింగ్ లాగా బాగుంటాయి అన్నమాట. అందుకని నేను వేసాను. మా ఇంట్లో ఇవి తినేవాళ్ళు ఉన్నారు బాగా, అందుకోసం కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. తాలింపులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ యాడ్ చేసుకోవడమే. ఇవి కొంచెం పొటాటోస్ అటు పక్కకు అనేసి మధ్యలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అందులో పసుపు వేయండి, కొంచెం స్మెల్ లేకుండా ఉంటుంది. పసుపు అనేది ఇప్పుడే వేసేయాలన్నమాట. మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకోండి పైకి కిందకి. ఆయిల్ అనేది ముక్కలన్నిటికీ అబ్జర్వ్ అవ్వాలి. ఈ టైంలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పొటాటోస్, కరివేపాకు వేస్తున్నాను. స్టార్టింగ్ వేస్తే కొంచెం చిటపట్లాడుతూ ఉంటుంది. ఈ మధ్యలో వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అందుకోసం నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఒకసారి మొత్తం కలిసేలాగా మళ్ళీ తిప్పుకొని ఒక 5 మినిట్స్ అట్లా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి కర్రీ ఎండింగ్ వరకు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉండి జరగాలన్నమాట. సిమ్లో పెట్టకూడదు. సిమ్లో పెడితే ముక్కలన్నీ మెత్తగా ఉంటాయి, క్రంచీగా రావన్నమాట. అందుకని కర్రీ మొదలుపెట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు హై ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా పొటాటో ఫ్రై? మా ఇంట్లో అయితే మా బాబుకి చాలా ఇష్టం. కర్రీలాగా వద్దు, ఇలా ఫ్రైలాగా చేయి మమ్మీ అని అంటాడు. సో అందుకోసం వాడికి ఇప్పుడు స్పెషల్గా పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్, కర్రీ లాగానే, కానీ హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. కర్రీకి అయితే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది, ఫ్రై కాబట్టి ఒక 2-3 గంటలు ఎక్కువ వేసుకోవాలి, అంతే. సింపుల్ ప్రాసెస్. ఓకే, ఫైనల్గా అయితే మన ఫ్రై అనేది కొంచెం దగ్గర పడుతుంది. కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అట్లా వేగుతూ ఉండాలన్నమాట. దీనిలో మనం పసుపు ఒక్కటే యాడ్ చేసాము, సాల్ట్ ఏమీ వేయలేదు అసలు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. ఈరోజు వెన్స్డే కదా, ఫస్ట్ డే మా బాబు స్కూల్కి వెళ్ళాడు. నిన్న అమావాస్యని పంపించలేదు, ఈరోజు స్టార్టింగ్ అనమాట. కొంచెం హ్యాపీగా కొంచెం భయంగా అట్లా వెళ్ళాడనమాట. ఆల్మోస్ట్ ముక్కలైతే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవడమే. స్పైసీని బట్టి మీరు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోండి. నేనైతే మీడియంగా యాడ్ చేశాను. ఎల్లిపాయలు పొట్టు తీయకుండా మామూలుగా కారంలో దంచి ఇలా చల్లుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అంతే, సింపుల్. మన పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. అస్సలు నేను ఈ కర్రీకి అంటే ఈ ఫ్రైకి మూతే పెట్టలేదు అసలు. మొత్తం హై ఫ్లేమ్లో ఉంచే చేశాను అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువైనా కూడా మనం కారం చల్లగానే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, ఒక్క పీస్ కూడా అతుక్కోలేదనమాట, విడివిడిగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి ఎంత కరెక్ట్గా వచ్చాయో. ఇది ఫ్రై అంటే క్రంచీగా గలగల్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్రైలా ఉన్నప్పటికీ కూడా రైస్లో పర్ఫెక్ట్గా కలుస్తుంది. అంతేకాదండి, మనం పప్పులో, సాంబార్లో కూడా, రసంలోకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే, ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా కుదిరింది ఫ్రై, సూపర్గా ఉంది. నేను కావాలని పొగడటం కాదు, కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఫ్రై అంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారనమాట. చాలా సూపర్ ఉంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి, ఓకేనా? మర్చిపోకుండా. ఇది నిన్నటి వీడియో కాదండి, ఈరోజు మార్నింగ్ చేశాను లంచ్లోకి.
10-10:30 ఆ టైంలో చేశానమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్లో అన్ని వీడియోస్ ఇలానే సింపుల్గా ఉంటాయి, మీకు అర్థమయ్యేలాగా. వేడి వేడి అన్నంలో పొటాటో ఫ్రై తింటే స్వర్గమే. మీరు ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టేక్ కేర్.